మంగళగిరి ఎర్రబాలెంలోని అమ్మ వృద్ధుల ఆశ్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రీహాబిలిటేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోర్ల రోజా రాణి వారి ఆధ్వర్యంలో వృద్ధులకు కండరాల నొప్పులు, బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా అందజేశారు. మెడికల్ క్యాంపుతో పాటు సేవా కార్యక్రమంలో భాగంగా బట్టలు పంపిణీ చేశారు. మంగళగిరి సమీపంలోని ఎర్రబాలెంలో అమ్మ వృద్ధుల ఆశ్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రీహాబిలిటేషన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోర్ల రోజా రాణి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కండరాల నొప్పులు, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేశారు. అనంతరం వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోజా రాణి మాట్లాడుతూ, తాడేపల్లి క్రిస్టియన్ పేటలో తమకు హాస్పిటల్ ఉందని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిపై ఉన్న భక్తితో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హాస్పిటల్గా పేరు మార్చడం జరిగిందన్నారు. పేరు మార్చిన అనంతరం వృద్ధులకు సేవ అందించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి నెలా కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తామని వెల్లడించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, తమ ఆశ్రమంలో 32 మంది వృద్ధులు ఉన్నారని, వారి కోసం సుబ్రహ్మణ్యేశ్వర హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. అంతేకాక వృద్ధుల కోసం బట్టలు పంపిణీ చేశారని ప్రశంసించారు. వృద్ధుల ఆశ్రమంలో 32 మంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళల్లో 22 మంది ఆడవాళ్ళకి శారీస్ పంపిణీ చేశాము. జెంట్స్ ఉన్నారు, వాళ్ళకి లుంగీలు, పంచులు పంచాము. అలానే మేము మా హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఇలా అనేక రకమైన పెయిన్స్తో ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ ట్రీట్మెంట్ అందించాము. బీపీ, షుగర్స్ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అనేది సజెషన్ ఇచ్చామన్నమాట. ఇంతకుముందు మాది రోజా హాస్పిటల్ అనే ఉండేది. కాకపోతే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఇష్టం ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశాము. ఆ హాస్పిటల్ తరపు నుంచి మొట్టమొదటిసారి వృద్ధులకే ఫస్ట్ మెడికల్ క్యాంప్ పెట్టాలనే ఆలోచనతో ఈ క్యాంప్ని నిర్వహించాము. అమ్మ వృద్ధుల ఆశ్రమంలో ఫస్ట్ మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేశాము. ఈరోజు మన ఎర్రబాలెంలో ఉన్న అమ్మ వృద్ధుల ఆశ్రమానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర హాస్పిటల్స్ వారు, తాడేపల్లి వారు, రోజారమణి గారు, డాక్టర్ గారు, అలాగే ధరణి గారు, వీళ్ళందరూ వాళ్ళ స్టాఫ్ అందరూ మన ఆశ్రమానికి వచ్చి మన ఆశ్రమంలో ఉన్న 32 మంది వృద్ధులకు వాళ్ళకి మెడికల్ చెకప్లు చేసి వైద్యం అందించడంతో పాటు మెడిసిన్స్ కూడా ఇచ్చారు. అలాగే మేము ముందుకు వచ్చి 32 మందికి సేవ చేస్తామన్న దృక్పథంతో వాటిలో నిమిత్తంగా వాళ్ళకి బట్టల పంపిణీ కూడా చేశారు. అందుకు మేము ఆ యాజమాన్యానికి, ఆ హాస్పిటల్ వారికి